నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకల బలాన్ని పెంచే లడ్డూని తయారు చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని 2 చెంచాల నెయ్యిని వేసుకోవాలి. దీనిని గోంద్ ఎడబుల్ గమ్ అంటారు. నెయ్యి బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే కిస్మిస్ వేగి పొంగినట్లుగా ఈ విధంగా పొంగుతుంది. ఇది ఎముకలకు మంచి దృఢత్వాన్ని ఇస్తుంది. ఈ విధంగా అన్నీ పొంగి వేగిన తర్వాత విడిగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పులు వేసుకోవాలి. నేతిలో బాదం పప్పులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పులను వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మఖానా వేసుకోవాలి. ఇవన్నీ నేతిలో వేయించుకోవడం వల్ల లడ్డు మంచి ఫ్లేవర్గా ఉంటుంది. మఖానా ఈ విధంగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని 1 పావు చెంచా నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం వేడెక్కి వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఎండు కొబ్బరిని ప్లేట్లోకి తీసేసుకుని 1 చెంచా నెయ్యి వేసుకుని 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి నేతిలో ఈ విధంగా దోర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో 6 మిరియాలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, జాజికాయ చిన్న ముక్క వేసుకోవాలి. గోధుమ పిండి వేడిగా ఉంది కదా, ఆ వేడికి ఇవి వేడికితే సరిపోతుంది, వేగక్కర్లేదు. వేయించుకున్న దినుసులన్నిటిని కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకోవాలి. గోందని మిక్సీ చేసుకోక్కర్లేదు, చిన్నగా చేతితో నలుపుకుంటే పొడైపోతుంది. లడ్డు తయారు చేసుకోవడానికి అన్నీ ముందుగా కడాయిలో వేసుకుందాము. తర్వాత రుచికి సరిపడా బెల్లం తురుము వేసుకోవాలి. అన్నిటిని మెత్తగా కలుపుకుని లడ్డు చేసేసుకోవడమే. ఆల్రెడీ అన్నీ నేతిలోనే వేయించాం కాబట్టి ఇంక విడిగా నెయ్యి వేసుకోక్కర్లేదు. కావాలనుకుంటే పైన కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు. వేసుకోకపోయినా కూడా మనకి లడ్డు ఈజీగా చేసేసుకునేలా వస్తుంది. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ లడ్డూని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరొక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.